రైతులపై పగబట్టేసినట్లే వేపుకు తింటున్నారు కూటమి పాలకులు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. ఇవ్వాల్సిన ధరలో సగానికి సగం తగ్గించేసి రైతుల నుండి ఉల్లిని కొంది ప్రభుత్వం. పెట్టిన పెట్టుబడిలో సగం నష్టపోయేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు కోసిన పంటను మార్కెట్కు తోలారు. 3 నెలలు దాటినా ఇంతవరకు ప్రభుత్వం కొన్న ఉల్లికి చెల్లింపులు చేయలేదు. ఒక పక్క అప్పులోళ్ళు రోజు ఇంటికి తిరిగిపోతుందా, మరోపక్క రెండో పంట వేద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి. దీంతో ఉల్లి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతుల ఆక్రోశంపై బిగ్ స్టోరీ. గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందిన రైతులకు మేలు చేస్తామన్నట్లుగా ఈ యొక్క ప్రభుత్వము గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉల్లి రైతుల దగ్గర నుండి ఉల్లిని కొనుగోలు చేశారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా యొక్క డబ్బులు చెల్లించకపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని ఈ యొక్క సంగాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉల్లి రైతులు ఉన్నారు. వారి యొక్క పంటను అమ్ముకున్నారు, కానీ ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా వారి ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు ఉల్లి రైతులు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్కపోవడంతో రైతులు ఆందోళనలు చేశారు. కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో కొందరు రైతులు ఉల్లిని కోయకుండా పంటను పొలంలోనే ఉంచి దుక్కి దున్నేశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో క్వింటాల్కు 1200 రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిజానికి అది కూడా రైతుకు తీరని నష్టమే. అయితే అస్సలు కొనే పరిస్థితి లేకపోతే మొత్తానికే నష్టపోవలసి వస్తుందన్న భయానికి రైతులు ప్రభుత్వం చెప్పిన తక్కువ ధరకే పంటను అమ్ముకున్నారు. అయితే పంట కొనుగోలు చేసి రైతులకు రసీదులు ఇచ్చిన అధికారులు ఆ తరువాత రైతులకు చెల్లింపులు చేయలేదు. రోజులు, వారాలు, నెలలు మారుతోన్నా తమ ఖాతాలో చిల్లిగవ్వ పడకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 ఎకరాల పొలం వేసినాను. నాకు ఎకరాకి 80,000 రూపాయలు ఖర్చు అయింది. నాకు లాస్ట్కి చివరికి నేను పంట మొత్తము 35 క్వింటాల వరకు వచ్చింది. అధిక వర్షాలు పడి ఇక్కడే కూలిపోయి లాస్ట్కి గిట్టుబాటు ధర లేకపోవడంతో కర్నూలు మార్కెట్లో 1200 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తుందని ప్రభుత్వం ఆ యాశతో కర్నూలు మార్కెట్కి తీసుకుపోవడం జరిగింది. అయితే నాకు 15వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం నాడు తీసుకుపోయిన మార్కెట్కి ఈ రోజు వరకు నాకు ఒక్క రూపాయి కూడా 40,000 రూపాయలు రావాలి. ఈ రోజు వరకు కూడా నాకు ఇంకా జమ కాలేదు. కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులము. మొత్తం ఊర్లో దాదాపు 30-40 మంది రైతులకి ఇంతవరకు డబ్బులు జమ కాలేదు. దయచేసి ప్రభుత్వం రైతుల మీద దయ ఉంచి ఖచ్చితంగా రేపో మాపో ఇయ్యవలసిందిగా కోరడమైనది. అధికారుల వెంటపడి పదే పదే బతిమాలుకున్నా లాభం లేకపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నావి 55 క్వింటాలు అయినవి, 55,000 రావాలా. అవి ఇప్పుడు అన్ని కూడా 3 నెలలు అవుతుంది. పోయిన సెప్టెంబర్ 17వ తేదీ అమ్మినాము. మాకన్నా వెనక అమ్మిన వాళ్ళకి డబ్బులు పడినాయి. మాకు ఫోన్లు చేసి మార్కెట్కి తిరిగితే ఇవాళ పడతావు, రేపు పడతావు, ఇవాళ పడతావు, రేపు పడతావు అని చెప్తారు. అడిగి పోయి అడిగితే మా ఆడ పోయి అడుగుపోండి, అక్కడ పోయి అడుగుపోండి అని చెప్తారు. వాళ్ళు చెప్పినట్టల్లా తిరిగి వస్తున్నాం. మేము ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టనీక కూడా శక్తి లేనట్ల ఊకే చేన్లు పంటలు వేసుకునే స్థితి లేనట్ల ఉండవు. చాలా ఇబ్బంది ఉంది సార్. దినామి ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకి తిరుగుతున్నారు. ఆ పొలాలు వాళ్ళకి చెప్పుకుని లేక దుడ్లు ఇస్తామని చెప్పుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ ఇంకా ఇంతవరకు వేయలే. పంట కొనుగోలు చేసే సమయంలో 10 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేస్తామని ముఖ్యమంత్రితో పాటు కూటమి నేతలు, అధికారులు ఊదరగొట్టారు. అయితే ఆ తరువాత రైతులను తిప్పించుకుంటున్నారు. ఆ రోజు మేము మార్కెట్లో చేసేటప్పుడు గవర్నమెంట్ పట్టుకున్నప్పుడు కూడా డబ్బులు ఎన్ని రోజులకు పడతావంటే 10 రోజులు 15 రోజులకు పడతావని చెప్పినారు. నేను మార్కెట్కి ఒక 10 సార్లు పోయింటా. మార్కెట్లో ఉన్నప్పుడు లేదు పడతావి అని చెప్పినారు. తర్వాత కృష్ణానగర్లో ఒక బ్రాంచ్ పెట్టినారు, మార్ట్వేజ్ బ్యాంక్. దానికి ఒక 10 సార్లు పోయింట. వాళ్ళు 10 కోట్లు పడినవి, ఇంకా 7 కోట్లు పడాలా. 7 కోట్లు పడితే తప్ప మేమేం చేయలేము, గవర్నమెంట్ నుంచి రావాలా, అది చంద్రబాబుని అడుగు, గవర్నమెంట్ చంద్రబాబు చేతిలో ఉండి చంద్రబాబు ఎప్పుడు వేస్తే అప్పుడు పడతాయి చూడ అని వాళ్ళ అంటున్నారు. మరి అప్పటిదాకా ఎట్లా? మరి మీకు డబ్బులు ఏమన్నా 1 రూపాయి పడ్డదా? 1 రూపాయి కూడా పడలేదు. ఈడ పెట్టుబడులు, మందులు షాపులలో, కూలోళ్ళు, ఓన్లీ కోసి ట్రాక్టర్లో లోడ్ చేసి కర్నూలు తీసుకుపోనీక 3.5 లక్షలు ఖర్చు అయింది. ఆ 3.5 లక్షలు వస్తే కూడా వాళ్ళ బాధలు తప్పించుకున్నామనే ఉద్దేశంతో మార్కెట్కి తిరిగిన, అది లేదు. ఎకరా ఉల్లి సాగు చేయడానికి 80,000 నుండి 1,00,000 రూపాయల దాకా ఖర్చు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 1,200 రూపాయలు చెల్లించినా రైతు పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం నష్టపోతాడు. గత్యంతరం లేని స్థితిలోనే ప్రభుత్వం చెప్పిన తక్కువ ధరకు అమ్ముకున్నామని రైతులు ఆవేదనగా అంటున్నారు.
కూలీలకు అప్పుల వాళ్లకు చెల్లింపులు చేయాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదని వారు ఆక్రోశిస్తున్నారు. మాకు 1,19,000 రావాలా, ఇంతవరకు రాలేదు సార్. ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నాము, ఇంతవరకు ఏం చేయలేదు. మన వీటితోనే పడతామని ఆశతో బ్యాంక్కి వెళ్ళాము, అక్కడ పడలేదు. ఇంకొక 7 కోట్లు వస్తే వేస్తామని వాళ్ళు మార్కెట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. మాకు అప్పుల బాధ తట్టుకోలేకున్నాం సార్. చాలా అప్పులు అయినవి. ఒక ఎకర కోయడానికే 20,000 ఎకరా. దానికి గేడింగ్కి ఊర్లో దొరకకపోతే 7 ఊర్లతో గేడింగ్ చేసుకోవడానికి ఒక ఎకరకి 20,000 ఖర్చు అయింది. ట్రాక్టర్ బాడలతో ఒక ఎకరాకి మార్కెట్కి తీసుకోవాలంటే 50,000 ఖర్చు వచ్చింది సార్. పెట్టుబడి ఒక 50,000. మంచి నిల్లు కట్టిన కూలి లేదు సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి గవర్నమెంట్ వేయాలని కోరుతున్నాం. ఉల్లి రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుకుంటామని, హెక్టార్కు 50,000 చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అయితే దాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. పోయినసారి గవర్నమెంట్లో నష్టం వచ్చిందంటే ఇన్పుట్ సబ్సిడీ గవర్నమెంటే పెట్టేది. అది అంతో ఇంతో ఎకరాకి 30,000 40,000 లాస్ట్లో ఎప్పుడో పడేటివి. అది రైతు క్రాప్ లోన్లో కట్ చేసుకుంటుంది. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. మరి ఈ యొక్క ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదా? ఏం పట్టించుకోలేదు. ఈరగ సంచి కోసం పడిగాపులు కాసినట్టుంటుంది ప్రభుత్వం. ఒక ఈరగ సంచి కావాలంటే సచివాలయం దగ్గర కావిలు కాసినట్టుంటుంది. ఏం చేస్తే బెటర్ అంటారు? ఏం చేస్తా అంటే ఇప్పుడు రైతుకు మేలు చేయాలంటే ఏదో పథకం ఇప్పుడు ఉన్నాయి కదా. ఇప్పుడు గిట్టుబాటు ధరకు పట్టుకోకపోయినా హెక్టార్కి 50,000 అన్నాడు. మళ్ళా మాట మార్చి అప్పుడే 20,000కి వచ్చినాడు. ఆ 20,000 50,000 వేస్తే కదా రైతుకి ఏదో ఉపయోగపడేది. వేయకుండా ఊక చెప్పుకుంటూ పోతే ఏముంటది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,800 మందికి పైగా రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేశారు. అందులో 1,600 మంది రైతులకు డబ్బులు వారి ఖాతాలో జమ చేశామని, మిగతా 1,100 పైచిలుకు రైతులకు సంబంధించిన నిధులకు కూడా జీవో వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఉల్లి కొనుగోలును 1,200 మరియు 800 మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం వచ్చేసి 30/8/2025 నుంచి 20/9/2025 వరకు కొనసాగింది. దీంట్లో వచ్చేసి 2,804 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 1,691 మందికి 10 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. మిగిలిన 1,100 మందికి కూడా గవర్నమెంట్ 7,53 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు జీవో కూడా జారీ చేసినది. వీరికి త్వరలో వీరి వివరాలను కూడా మార్కెట్ ప్రధాన కార్యాలయానికి పంపించడం జరిగింది. అక్కడి నుంచే పేమెంట్ ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలలో జమ చేయబడతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పంట నష్టం వస్తే పంటల బీమా కింద తమ ఖాతాలో టంచనుగా డబ్బులు పడేవని, ఇప్పుడు అది కూడా లేకుండా చేశారని కూటమి పాలకులపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటిదాకా ఒక సింగిల్ ఎన్పి కూడా తాము లాభం పొందలేదు, తమ ఖాతాలో జమ కాలేని పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు పడుతుందనే ఒక ఆవేదన అయితే ఉల్లి రైతుల్లో కనపడుతుంది.